ఇప్పుడు ఫ్రీబీస్ అంటే ఏంటి? అక్కడ డెమోక్రాట్స్ ఇచ్చిన ఫ్రీబీ ప్రామిసెస్ ఏంటి? మా దగ్గరేమో ఇదేంటి అమ్మ ఒడి, ఆంధ్రప్రదేశ్లో అయితే అమ్మ ఒడి, చేనేత నేస్తం, రకరకాల హామీలు ఉన్నాయి. సూపర్ 6 అనేది హామీలు. మా దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటాయండి. అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కొన్నేమో అన్కండిషనల్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే నో వీడు ప్రతి నెల జాబ్ అప్లై చేయాలి, ఇది అప్లై చేయాలి, ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వాలి, అవన్నీ చూపెడితేనే అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లేకుంటే వానికి ఇవ్వద్దు. ఓహో, ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేయకుండా ఉన్న వారికి ఇవ్వకూడదు. ఓకే. తర్వాత దానికి కూడా మళ్ళీ 6 నెలల తర్వాత 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ తర్వాత జాబ్ రాకపోతే కట్ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్. అటువంటివి ఉంటాయి. ఫుడ్ కూపన్స్ ఉంటాయండి, వాటిని కూడా కట్ చేయాలంటే ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుంది, డబ్బు లేని వాళ్ళకి ఇస్తుందండి. మీకు కొన్ని స్కీమ్స్ చెప్తా అండి. ఇక్కడి నుంచి ఎవరన్నా ఓల్డ్ పేరెంట్స్ పోయి అక్కడ వాళ్ళకు సిటిజన్షిప్ వస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? నెలకు దాదాపుగా $1000 గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుందండి. 80,000 వృద్ధాప్య పెన్షన్. $1000 వీళ్ళు ఎప్పుడు ట్యాక్స్ కట్టలేదు, ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదు, వాళ్ళకి $1000 ఇస్తుందండి. సో ఇటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ అనేది డిఫరెంట్, అది మన ప్రావిడెంట్ ఫండ్ మాదిరి, అది వేరే, మనం కట్టిందే వెనుకకు వస్తుంది. ఇవి కాకుండా వీళ్ళు కట్టకంలో కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అయితే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ చైన్ ఇమిగ్రేషన్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు ఇమిగ్రేషన్ వచ్చింది, మీ తల్లిని పట్టుకొచ్చిండ్రు, మీ తండ్రిని పట్టుకొచ్చిండ్రు, మీ అక్కని పట్టుకొచ్చిండ్రు, మీ చెల్లెని పట్టుకొచ్చిండ్రు, ఈ చైన్ ఇమిగ్రేషన్. వీళ్ళు ఏం చేస్తానంటే కొందరిని ఓన్లీ వాళ్ళని తీసుకొచ్చి ఆ 80,000 కోసం తీసుకొచ్చి పెడతానండి అక్కడ. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్ని రిపబ్లికన్స్ కట్ చేయమని ప్రిఫర్ చేస్తారండి. ఇంకోటి మీరు అన్నారు ఈ ఇల్లీగల్ వాళ్ళకు బెనిఫిట్స్ వస్తాయండి. ఈ ఇల్లీగల్ కూడా కొన్ని స్టేట్స్ చాలా బెనిఫిట్స్ ఇస్తాయి, వాటి మీద మాకు ట్యాక్స్ పడుతుంది. ఫుడ్ బెనిఫిట్స్, ఫ్రీ ఫుడ్ బెనిఫిట్స్, హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకు. ఎమర్జెన్సీ పోతే వాళ్ళకి ఎమర్జెన్సీ ఫ్రీ, అన్ని ఫ్రీ. వాళ్ళు ఒకవేళ కనుక డెలివరీకి పోయిన అనుకోండి అన్ని ఫ్రీ, వాళ్ళకి ఏం ఛార్జెస్ లేకుండా వెనుక పంపుతారండి. ఇంకా డెలివరీ, ఇంకొకటి మీకు ఒక స్టాట్స్ చెప్తే, వీళ్ళు చెప్పిన స్టాట్స్ అండి, ప్రతి 4 పిల్లలు పుడితే వాళ్ళు చెప్పిన స్టాట్స్, వాళ్ళు తీసుకుపోయిన రిపబ్లికన్ చెప్పిన స్టాట్, ఒక పిల్లోడు పిల్ల కానీ అంటే ప్రతి 4 పిల్లలు కనుక అమెరికాలో పుడితే ఒక పిల్లోడు అందులో 4లో ఒకళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పుట్టిన వాళ్ళు. మీరు ఇమాజిన్ చేసుకోండి, 4 పిల్లలు పుట్టిన అనుకోండి, ఒక పిల్లోడు నేపాలోడు అనుకోండి, ఎట్లుంటది వాళ్ళకు? అది వాళ్ళు చెప్పిన స్టాట్స్. అందులో బిలీవ్ చేయాల్సిందంతనో కొంత ఉంటుంది, వాళ్ళు మిర్చి మసాలేసి చెప్పుంటారు తప్పకుండా, కానీ అందులో కొంత ట్రూత్ ఉందో అంటే ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కదండి, ప్రతి ఏడాది 10 నుంచి 20 లక్షల దాకా గోడ దూకి పర్మిషన్ లేకుండా వస్తాను. ఓకే, వాళ్లకు పేపర్స్ రావడం కష్టం, కానీ వాళ్ళు గనక పిల్లల్ని కంటే ఆ పిల్లలకి డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తాను. ఇప్పుడు డైరెక్ట్ సిటిజన్షిప్ అక్కడ పుడితే డైరెక్ట్ సిటిజన్షిప్ ఇచ్చిన తర్వాత ఎంబడేవానికి ఫుడ్ కూపన్స్ అయిన వస్తాయి పిల్లలకి. ఎందుకంటే పిల్లల దగ్గర డబ్బులు లేవు కదా, పిల్లల్ని హంగ్రీగా పెట్టలేం కదా, పిల్లలకి డబ్బులుగా మొదటి నుంచి మొదలు పెడుతున్నాడు. పిల్లోనికి స్కూలు, పిల్లోనికి ఫుడ్, పిల్లోనికి మధ్యాహ్నం మీల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. 18 years. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అతను ఏమంటాడంటే, ఆన్ ద day 1 January 20th రోజు నేను బై బర్త్ సిటిజన్షిప్ బ్యాన్ చేస్తా అని చెప్తాడు. ఇప్పుడు మిగతా కంట్రీస్ ఏవి కూడా చాలా మటుకు మీరు చూసుకుంటే, యూరోపియన్ కంట్రీస్ కానీ, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ, ఎవరైనా పిల్లోళ్ళు అంటే అక్కడ సిటిజన్స్ కాక వేరే వాళ్ళకి మనం విజిటింగ్ పోయి కానీ, స్టూడెంట్ వీసా మీద పోయి కానీ, వర్క్ వీసా మీద మన పిల్లోళ్ళు అక్కడ పుట్టిన అనుకోండి, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. మీకు సింపుల్, సౌదీలో పోయి ఒకవేళ మీరు పోయి మీ పిల్లోళ్ళు అక్కడ కన్న తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఇయ్యరు, ఆ పిల్లోళ్ళు మళ్ళా పిల్లోళ్ళం కన్నా వాళ్ళకు ఇయ్యరు, మునిమనుల్లో కూడా సిటిజన్షిప్ ఇయ్యరు. కానీ యుఎస్లో ఏంటంటే పోయి పిల్లల కంటే ఎంబడి సిటిజన్షిప్ ఇస్తారు. మరి ఇప్పుడు చాలా మంది అక్కడ పుట్టిన వాళ్ళకి ఇస్తారు, పుట్టిన వాళ్ళకి పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి తీసుకుంటారు, రాదు, అక్కడ పుట్టిన వాళ్ళకి ఇస్తారు. కొన్ని ఏమైనాయంటే కొన్ని స్కీమ్స్ తయారు చేసిండండి వాళ్ళు. ఏం చేసిండంటే మీకు టికెట్, ఓకే, ఇంతకుముందు మనం విజిటింగ్ వీసా నుంచి మాట్లాడినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్యాకేజ్ అన్నట్టు. ఏంది ప్యాకేజు? విజిటింగ్ వీసా ఇప్పించి ఈమె 7 months 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అక్కడ తీసుకుపోయి డెలివరీ చేయించి ఆ పిల్లోని అమ్మని మళ్ళీ వెనక ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చే మొత్తం అరేంజ్మెంట్స్ ఉన్నాయండి.
ఆ, ఇప్పుడు నార్మల్ గా నేను సీతా ట్రావెల్స్ వాటిలో చూస్తాం కదండి, వాటిలో ఏమంటారు ప్యాకేజ్ ఉంటాయి. స్విట్జర్లాండ్ వాళ్ళ 2 weeks, 2 weeks అయితే ఇంత అన్నట్టుగా వాళ్ళు ఈ పిల్లలు పుట్టే టూరిజం మొదలు పెట్టినండి అమెరికాలో. అక్కడ పుడితే వాళ్ళు సిటిజన్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో ఇటువంటి అన్ని కూడా వాళ్ళు మరి వ్యతిరేకమైపోయారు. యూజువల్ గా అక్కడికి వచ్చి పిల్లల కంటే ఓకే, కానీ దీనికోసం వచ్చి విపరీతం. అయితే ఇప్పుడు దీని వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మరి ఆయన ట్రంప్ ఏమంటాడు, ఇల్లీగల్ లోకి పుట్టే పిల్లల్ని నేను సిటిజన్షిప్ ఆయన అన్నాడు. వాళ్ళ అడ్వైజర్స్ ఏమంటారంటే ఎవరికైతే గ్రీన్ కార్డు లేదో వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు ఎవరికి కూడా మేము సిటిజన్షిప్ ఇవ్వము. అది ఇంకా ప్రమాదం కదా. అది ఇంకా ప్రమాదం, ఎందుకంటే చాలా మంది జాబ్ చేయడానికి పోయిన గ్రీన్ కార్డు ఉండదు. ఆ గ్రీన్ కార్డు ఉండదు, వాళ్ళ పిల్లలు అక్కడ పుడితే వాళ్ళ పిల్లలకు కూడా సిటిజన్షిప్ ఇవ్వరు. అయితే ఇప్పుడు స్టీఫెన్ మిల్లర్ అని ఉన్నాడండి అడ్వైజర్, లాస్ట్ టైం అడ్వైజర్. అతని వ్యూస్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. అతను ఏమంటాడు, ఇప్పుడు ఆల్రెడీ సిటిజన్షిప్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇంకా తీసుకుంటా అంటాడు. ఎట్లా, ఏ బేసిస్ మీద? తల్లిదండ్రికి గ్రీన్ కార్డు లేదు కదా కాబట్టి వాళ్ళ సిటిజన్ కాకూడదు అని. అయితే 14th Amendment ఉంది ప్రొటెక్షన్, దాంట్లో 14th Amendment కూడా స్ట్రాంగ్ లేదు, అందులో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఓకే, ఆ 14th Amendment కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ కొన్ని వేరే ప్రొవిజన్స్ పాస్ చేసింది కాబట్టి పర్వాలేదు. కానీ ఆ 14th Amendment కూడా వీళ్ళు ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ అంటే ఆడ మేము పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం ఆడ ఇప్పుడు వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఆ 14th Amendment చేంజ్ చేయకున్నా కూడా కొన్ని ప్రొవిజన్స్ అందులో వేరే ఇంటర్ప్రిట్ చేసి సుప్రీంకోర్టు కూడా వాళ్ళ చేతులు ఉంది కంప్లీట్ గా. ఓహో, ఎందుకంటే ఈ లాస్ట్ టైం ఏంటంటే గిన్స్ కొద్దిగా ఆడ వేరే తీరు ఉంటాయండి పాలిటిక్స్. సుప్రీంకోర్టు అనేది 9 మంది జస్టిస్ ఉన్నారు. 9 మంది జస్టిస్ లో ప్రతి ఒక్క కేసు కూడా అందరు సుప్రీంకోర్టు జస్టిస్ ఉంటారు. అందరు 9 members జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇదివరకు ఎట్లా ఉండే అంటే 4 డెమోక్రాట్ సైడ్ ఉండే, 4 రిపబ్లికన్స్ ఉండే, గోడ మీద పిల్లి మాదిరి ఒకటి ఉండే. ఇప్పుడు ఏమైందంటే ఇటు దాదాపుగా 6 అటు 3 అయిపోయింది. రిపబ్లికన్స్ 6 అయిపోయారు, వీళ్ళు 3 అయిపోయారు. సో ది వీక్నెస్ ఎక్కువ అయిపోయింది మాకు అక్కడ. సో డెమోక్రాట్స్ వీక్నెస్ ఏమనుకుంటే జరిగిపోతుంది. వీళ్ళు అది అట్లీస్ట్ ఒక లెవెల్ మటుకు వీళ్ళు అక్కడ కోర్టు కూడా ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ ఫేవర్ ఇవ్వచ్చు అన్న భయం మాకుంది. అది చూడాలి. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది మాత్రం కంపల్సరీ 20th నోడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తారు. సో దాన్ని అమెరికన్స్ యాక్సెప్ట్ చేసి అలా ట్రంప్ చెప్పిందని యాక్సెప్ట్ చేసి ఓటేసినట్టుగా చూడాలి ఇప్పుడు. అంతే కదా. సో బర్త్ రైట్ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంతే. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఫర్ ఇల్లీగల్ పీపుల్ అండి దాదాపు డెమోక్రాట్స్ కూడా అగ్రీ అవుతారండి, అన్ని పార్టీలు అగ్రీ. ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ వాళ్ళకు మాత్రం బర్త్ రైట్ సిటిజన్షిప్ చాలా మంది అగ్రీ. అక్కడ జాబ్ చేస్తున్న అట్లీస్ట్ ఐ వుడ్ సే దట్ ఈవెన్ సెంట్రిస్ట్ వాళ్ళు మొత్తం కూడా అగ్రీ అవుతారండి. అగ్రీ అయ్యారు. దట్ ఈస్ ద రిజల్ట్. మరీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు అగ్రీ కాకున్నా కూడా సెంట్రిస్ట్ వాళ్ళు రైట్ వింగ్ వాళ్ళు అందరు కూడా కంపల్సరీ అగ్రీ అవుతారు. సో అది మాత్రం ఇమీడియట్ గా పాస్ అవుతుంది. దానికి లీగల్ ఛాలెంజెస్ లో పాస్ అవుతుందా అన్నది చూడాలి.